మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో 'ఎస్ఎంఏ29' మూవీ అయితే రాబోతుంది. అయితే ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఒక 2 విషయాలన్నమాట తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. అవి కనుక ఈ మూవీలో ఉంటే అదైతే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌గా అయితే ఉంటాయి. హాలీవుడ్ రేంజ్ మూవీలో ఇండియన్ టచ్ అన్నమాట క్లియర్‌గా తెలుస్తూనే ఉంటుంది. ఇక విషయానికొస్తే మన టాలీవుడ్‌లో ఒక మార్క్ క్రియేట్ చేశాడు అంటే, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అంటే అది ఖచ్చితంగా డైరెక్టర్ రాజమౌళి గారే. ఎందుకంటే ఆయన తీసిన 'బాహుబలి 1' అండ్ 'బాహుబలి 2' అవి చేసిన విధ్వంసం అంతో ఇంతో కాదు. ఇది మనకు తెలిసిందే. కాకపోతే ఆయననమాట ఈసారి ప్రెస్టీజ్‌గా ఒక మూవీ అయితే తీయబోతున్నారు. 'త్రిబుల్ ఆర్' మూవీ అయితే తీశారు. పాన్ వరల్డ్ లెవెల్‌లో అయితే రిలీజ్ చేశారు. కాకపోతే అవి మాత్రం చాలా తక్కువ చేశారు. అంటే 40 దేశాల్లో మాత్రమే రిలీజ్ అయింది 'త్రిబుల్ ఆర్' మూవీ. కానీ ఈసారి 'ఎస్ఎస్ఎంఏ29' మూవీ 120 దేశాల్లో అయితే రిలీజ్ అవుతుంది. అంటే హాలీవుడ్ స్కేల్ మూవీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ మూవీ ఏ రేంజ్‌లో ఉండాలో ఆ రేంజ్‌లో ఉండాలి. కాకపోతే ఇలాంటి ఇండియన్ టచ్ ఇవ్వడం కారణంగా ఈ మూవీ అనమాట ఇంకోలా డైవర్ట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఈ విషయానికొస్తే ఈ మూవీలో అనమాట ఒక ఫోక్ సాంగ్ అయితే ఉండబోతుందంట. ఇప్పుడు దాకా ఒక భారీ మూవీలో ఇలాంటి ఫోక్ సాంగ్ మనం ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు. అది కూడా ఇలాంటి మూవీలో హాలీవుడ్ రేంజ్ మూవీలో ఒక ఫ్లాక్ సాంగ్ అంటే ఇండియన్ టచ్ అనమాట ఏ రకంగా చూపించడానికి డైరెక్టర్ రాజమౌళి గారు ట్రై చేస్తున్నారో చూడండి. అదే కాకుండా రీసెంట్ టైంలో మన ఇండియా వైజ్‌గా అనమాట చాలామందికి ఫ్లాక్ సాంగ్ అనమాట బీభత్సంగా ఇష్టం. చాలామంది ఇష్టపడి చూస్తున్నారు సినిమా సాంగ్స్ కన్నా. దానివల్ల ఈ మూవీలో పెట్టడం జరిగిందా? లేకపోతే హాలీవుడ్ టచ్ మూవీలో ఇండియన్ రెసిపీ కూడా యాడ్ చేస్తున్నాడా అని నాకైతే అనిపించింది. ఇండియన్ రెసిపీ అనమాట చాలామంది అనమాట బీభత్సంగా నచ్చేస్తుంది. అంటే సాంగ్స్ విషయంలో బీభత్సంగా నచ్చే అవకాశాలైతే ఉంటాయి. ఆ రకంగా అందరిని ఆకట్టుకునే ఒక సాంగ్‌ని ఈ మూవీలో కనుక పెడితే అదైతే అదిరిపోతుంది. దీనికోసం ఎంఎం కీరవాణి గారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అంట. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక పెద్ద మూవీలో ఫ్లాక్ సాంగ్ ఎప్పుడు వినలేదు. మనం 'రవితేజ' అండ్ 'శ్రీలీల' కాంబినేషన్‌లో ఒక సాంగ్ అయితే విన్నాం. ఆ సాంగ్ అనమాట బయటొచ్చింది. బయటొచ్చిన సాంగ్‌నే మూవీలో పెట్టడం జరిగింది. అదైతే సోషల్ మీడియాని బాగా షేర్ చేసింది. బాగా ట్రెండ్ అయింది. అంటే ఒక సాంగ్ బయటున్న సాంగ్‌ని పెడతారా? లేదా లోపలే ఉన్న లేకపోతే సొంతంగా ఒక సాంగ్‌ని రాస్తారా అనేదన్నమాట ఎవరికీ తెలియదు. ఆ రకం కనుక ఉంటే నిజంగా అదిరిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకోటేంటంటే మమ్మల్ని ఒక అప్డేట్ అయితే రాబోతుంది. ఏంటంటే మహేష్ బాబు ఫస్ట్ లుక్ అలాగే ఈ మూవీ టైటిల్ దీనికోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. చక్కగా బ్లాస్టింగ్ ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చాలామంది ఇగ్గరిగా వెయిట్ చేస్తున్నారు. గ్లోబల్ ట్విట్టర్ అని ట్వీట్ చేసి రాజమౌళి గారు అయితే పడేశారు. ఈ ట్వీట్ అన్నమాట ఎంత ట్రెండ్ అవ్వాలో, ఎంతమందిని కాల్చాలో అంతమందిని కాల్చేసింది. బీభత్సంగా ఎదురుస్తున్నారు చెప్పాలి అంటే. అండ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ ఇండియాకి అయితే వస్తున్నారు. దాని కారణంగా అతని చేతుల మీదుగా ఇవి టైటిల్ అండ్ గ్లిమ్ వీడియో కనుక వదిలితే అది ఇంకో లెవెల్లో అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో పృథ్వీరాజ్ కుమార్ గారు విలన్గా అయితే ఉంటున్నారు. అయితే విలన్గా ఉంటున్నారు ఓకే. అయితే ఈ మూవీలో విలన్ లవరే ప్రియాంక చోప్రా గారంట. ఇదైతే షాకింగ్ న్యూస్ అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక హీరోకి లవర్ ఉంటుంది అని మనమైతే చూసాం. ఆ రకంగానే హీరో లవర్ గురించి కొద్దిగా ఎలివేషన్ ఇస్తారు. కానీ డైరెక్టర్ రాజమౌళి గారు ఈసారి విలన్ లవర్‌నే అనమాట ఒక హీరోయిన్‌గా టచ్ చేపిస్తున్నారు అంటే నిజంగా అది హైలైట్ హ్యాండ్స్ అప్ చేయాలని నాకైతే అనిపించింది. ఎందుకంటే ప్రియాంక చోప్రా గారికి హాలీవుడ్ రేంజ్‌లో మంచి మార్కెట్ ఉంది. మంచి మార్కెట్‌ని బిల్డ్ చేసుకున్నారు తను. అయితే అటువంటి హీరోయిన్ అనమాట ఈ మూవీలో హీరో పక్కన ఉంటే చాలా బాగుంటుంది. కాకపోతే విలన్ అన్నమాట సపోర్ట్ చేస్తూ విలన్ లవర్‌గా ఉంటున్నారు అంటే అసలు ఆవిడ క్యారెక్టర్ అనమాట చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ రాజమౌళి గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఈ మూవీలో సంజీవని గురించి అయితే ఉండబోతుంది. పృథ్వీరాజ్ కుమార్ ఏమో చైర్‌లో ఉంటాడు. అయితే చైర్‌లో నుండి వచ్చి నడవాలి అంటే కొన్ని మూలికలు అయితే కావాలి. ఆ మూలికల కోసం మహేష్ బాబు అయితే వెళ్తారు. మహేష్ బాబు వెళ్తున్నప్పుడు తన లవర్‌ని కూడా పంపిస్తున్నాడు అంటే వామ్మో అనిపించే ఇన్సిడెంట్ అయితే ఉండబోతుంది ఆ సీన్ కాడ అని నాకైతే అనిపించింది. ఈ రకంగా డైరెక్టర్ రాజమౌళి గారు కొత్తవి ఆలోచించి మన ముందుకైతే ప్రజెంట్ చేస్తున్నారు. నిజంగా ఈ మూవీ 120 దేశాల్లో రిలీజ్ అవుతుందంటే 120 దేశాలకి ఇంపాక్ట్ కలిగించారుగా. అటువంటి ఐడియాలజీ ఈసారి డైరెక్టర్ రాజమౌళి గారు 'ఎస్ఎస్ఎంఏ29' మూవీలో ప్రయోగిస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందుదాకా మన ఇండియాలో 'దంగల్' మూవీ బీభత్సంగా వసూలు చేసిన మూవీగా నిలిచింది. ఆ తర్వాత 'బాహుబలి' తర్వాత 'పుష్ప 2' ఇలాంటి ఇంపాక్ట్ కలిగించిన సినిమాలు అయితే ఉన్నాయి. కానీ ఆ మార్కెట్‌ని, ఆ రేంజ్‌ని, ఆ వాల్యూని కూడా దాటే సినిమా అనమాట ఈసారి మనమైతే చూడబోతున్నాం. అదే 'ఎస్ఎస్ఎంఏ29' మూవీ. ఈ మూవీ గురించి చాలామంది ఇగ్గలిగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి మీరనుకున్నారు. ఈ మూవీలో ఫ్లాప్ సాంగ్ ఉంటే బాగుంటుందా? బాగోదా? అని చెప్పండి. అదే కాకుండా ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ విషయాలన్నమాట నిజానికి నిజం అవుతాయా? లేదా అబద్ధం అవుతాయా? వాటి గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.